దానికి గుర్తొస్తుంది సీరియల్లో క్యారెక్టర్, బనావ్ బేటీకో షేర్ అంది అన్నా నేను దాంట్లో. ఈవిడేమో బనావ్ కాచికో షేర్ అని మొత్తం అసలు సినిమాలో చూస్తుంటే ఆ ఫైట్లు ఏంటి అసలు, యాటిట్యూడు అద్భుతం. అంటే ఆర్టిస్ట్కి ఒక కోలమానం లేదు, ఇదే పాత్రలు చేయాలి నేను. ఇప్పుడు నవీన్ చంద్ ఉన్నాడు, ఎంతోమంది ఇప్పుడు ఫస్ట్ మీరు డైరెక్షన్ చేశారనేది మేజరు, తర్వాత గూఢచారి, అలాగే పంపిణీదారులుగా కూడా ఎన్నో సినిమాలు పంపిణీ చేశారు. కార్తికేయ 2 చేశారు, ఇంకోటి ఏంటి ధమాకా 2, ఇవన్నీ చేశారు. వాళ్ళకి ఎంతో అనుభవం ఉంది సినిమా పరిశ్రమ గురించి. అంటే ఒక పంపిణీదారుల యొక్క ఇబ్బందులు, కష్టాలు, అలాగే ఒక నిర్మాతగా, అలాగే ఈరోజు మరి వాళ్ళ అంటే ఆయన ఒక డైరెక్టర్గా కూడా 2 సినిమాలు డైరెక్ట్ చేస్తున్నాడు కూడా. సో అలా అన్ని కలబోసి ఇవాళ ఒక సంస్థగా ఏర్పడి ఔరం ఆర్ట్స్ ఈ సత్యభామ అనే సినిమాని నిర్మించడం తప్పకుండా మరి వాళ్ళకి ఇంత అనుభవం ఉంది కాబట్టి తప్పకుండా అనుభవంతో రంగరించి మన ఉగాది పచ్చడిలాగా అన్ని నవరసాలను రంగరించి ఈ సినిమా తీసే ఉంటారు. డెఫినెట్గా పిక్చరు ఈ సినిమా మంచి ఘన విజయం సాధిస్తుంది అన్న నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే టీం వర్క్ అలా ఉంది. ఇక్కడ మరి కెమెరామెన్ విష్ణు చూస్తున్నాం అంటే నేను ఎప్పుడు కెమెరామెన్కి ఇంపార్టెన్స్ ఇస్తాను ముందు. ఎందుకంటే డైరెక్టర్ ఒక మైండ్లో ఉన్న కాన్సెప్ట్ ఏదైతే ఐడియా ఉందో దాన్ని సరిగ్గా చూపించగలిగేది ఒక కెమెరామెన్. నేను కెమెరామెన్ అవుదాం అనుకున్నా మొదట్లో, అంటే అన్నిట్లో ఒక అన్నిటి మీద నాకు అవగాహన ఉండాలి, అన్ని క్రాఫ్ట్స్ మీద అన్న ఒక దృష్టితో. అలాగే ఎడిటర్ చాలా ఇంపార్టెంట్ సినిమాకి. అలా ఒక్కొక్కళ్ళు అలా మరి శ్రీచరణ్ గారి సంగీతం, అప్పుడప్పుడు పాటలు కూడా పాడుతూ ఉంటా. మామా ఇక పెగ్గిలా అలాగే ఇంకా చాలా పాడాను కానీ ఉన్నాయి అనుకోండి, ఇంకా వస్తే బయటకు వస్తే నెమ్మదిగా ఒక్కొక్కటి. సో ఇలా అలాగే ప్రేక్షకులు ముందుగా ముఖ్యంగా ప్రేక్షకులు ఎంత అద్భుతమైన ప్రేక్షకులు ఉన్నారు ఇక్కడ. ఇవాళ మనం తెలుగు ఇండస్ట్రీ, ఇవాళ మనం భారతదేశ చలనచిత్ర రంగంలో చూసుకుంటేనే ఇవాళ మనం మొదటి స్థానంలో ఉన్నాం మనం, తెలుగు చలనచిత్ర రంగం. సో ఇవాళ నారద జయంతి కూడా, నారద మహాముని, ఆయన గురించి ఎవరు మాట్లాడుకోరు కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, నాసం వాహమి వైకుంఠేనా. అంటే ఈ యొక్క నాన్నగారు అన్ని పాత్రలు చేశారు, ఆయన చేయని పాత్ర లేదు. కానీ నారదుడు ఒక్కడు చేయలేదు ఆయన. ఆ నారదుడు ఒక పాత్ర చేసే అదృష్టం నాకు దక్కింది. అది శ్రీనివాస కళ్యాణం సినిమాలో నేను నారదుడిగా యాక్ట్ చేశాను. సో అదొక తృప్తి ఉంది నాకు, ఆయన చేయని పాత్రల్లో ఆ నారదుడి పాత్ర ఒకటి నేను చేయగలిగానని. సో ఇలా సినిమా బాగుంది, ట్రైలర్ చాలా బాగుంది. ఇంకా కాజల్ గారి గురించి చెప్పక్కర్లా, ఆల్వేజ్ ఫైర్ బ్రాండ్. అంటే అన్ని గుణాలు, ఆర్టిస్ట్ అంటే కేవలం అరవడము నమ్మడము లేకపోతే ఒకరిని ఏడిపించడం కాదు. ఒక పాత్రలోకి వెళ్తున్నాం మనం, ఆ పాత్రలో ఒక ఆత్మల్లోకి వెళ్తున్నాం. ఆ పాత్ర ఒక లోతులు మనకు తెలియవు. ఆ పాత్రకి వెళ్ళినప్పుడు ఆ పాత్ర వరకు అంటే ఎన్ని పాత్రలు, స్పాన్ ఆఫ్ 16 years, 16 సంవత్సరాలు, మరి ఎన్ని రకరకాల పాత్రలు చేసి మరి ఒక పాత్ర నుంచి ఇంకో పాత్రలోకి, ఇంకో పాత్ర నుంచి ఇంకో పాత్ర పరకాయ ప్రవేశం చేస్తూ మళ్ళీ ఒక కంబ్యాక్ మధ్యలో అన్నీ ఒక స్త్రీ మూర్తిత్వం. అంటే కార్యేషు దాసి కరుణేషు మంత్రి భోజేషు మాత శైనేశ్వరంబ రూపేచు లక్ష్మి క్షమయా ధరిత్రి అన్నట్టు అన్నీ చూసుకుంటూ అన్నిటికీ సమపాళ్లలో న్యాయం చేస్తూ మళ్ళీ ఒక బిడ్డను కూడా కానీ మళ్ళీ తిరిగి ఇండస్ట్రీకి రావడం. మా సినిమాకి ఒప్పుకున్నందుకు నేలకొండ భగవంత్ కేసరికి ఆవిడకి నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జనరల్గా ఒక స్టాంప్ పడిపోతుంది అంటారు, అదొక నానుడి. ఒక పాత్ర చేస్తే హీరోయిన్గా చేసిన వాళ్ళు మళ్ళీ ఇంకో తల్లి పాత్రలో లేకపోతే అక్క పాత్రలో అలా చేస్తే మళ్ళీ దానికే అది
పడిపోతుంది, ఆ ముద్ర పడిపోతుంది,